నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. సో, ఈరోజు వీడియోలోకెళ్ళే ముందైతే ఒక ముగ్గుని షేర్ చేసుకుంటా అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఆ ముగ్గుని షేర్ చేస్తే అయితే నెక్స్ట్ అంటే ఆల్రెడీ మనం వచ్చేసామనుకోండి మార్గశిర మాసంలో మనం చేయాల్సిన పనులేంటి, చెయ్యకూడని పనులేంటి అనే విషయాలైతే ఈరోజు ఇలా ముగ్గు వేస్తా మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ మార్గశిర మాసం గురించైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో, ఇంకా మొన్నటిదాకా మనం కార్తీక మాసం ఉదయాన్నే లేచాము, పూజలు చేసుకున్నాము. కార్తీక మాసం అయిపోయింది. కార్తీక మాసంలో మనం పరమేశ్వరుడిని, ఆ శివయ్యని బాగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని, పోలిపాడ్యం రోజు మనం దీపాలని వదిలేసి ఆ నెలైతే ముగించేసుకున్నాం. ఇంకా మార్గశిర మాసం వచ్చేసింది. పాడ్యమి రోజే మనకి మార్గశిర మాసం వస్తుంది గదా! మార్గశిర మాసం మనం కార్తీక మాసంలో కార్తీక దామోదరుడిని, శివ విష్ణువుల్ని ఏ విధంగా అయితే పూజించుకుంటామో, మనం మార్గశిర మాసంలో అత్యంతంగా లక్ష్మీ నారాయణ్ణి అయితే పూజించుకుంటాం. అంటే లక్ష్మీదేవిని, నారాయణుడికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో మనం లక్ష్మీ వారంలో చేసే లక్ష్మీ పూజ అనేది చాలా విశిష్టమైనది. అంతేకాదండి లక్ష్మీ వారాలు అంటే ఇక్కడ మనం గురువారాలని గుర్తుపెట్టుకోవాలి. మనం శుక్రవారం శ్రావణ మాసంలో శుక్రవారాలు, మాఘమాసంలో ఆదివారాలు ఏ విధంగా అయితే విశేషంగా మనం జరుపుకుంటామో, అదేవిధంగా మార్గశిర మాసంలో మనం గురువారాలని లక్ష్మీ వారాలుగా అయితే మనం పూజించుకుంటాము. లక్ష్మీదేవిని ఆ రోజు గురువారం పూజ చేసుకుంటే చాలా మంచిదని అయితే చెప్తారనమాట. ఈ మార్గశిర మాసంలో అనేక పర్వదినాలు కూడా ఉన్నాయండి. అంతేకాకుండా విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసంగా అయితే ఈ మార్గశిర మాసాన్ని అయితే చెప్తారు. మనకి ఈ మార్గశిర మాసంలోనే 15 రోజులు అయిన దగ్గర నుంచి మనం ధనుర్మాసంగా కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే కొన్ని ఏరియాస్‌లో అంటే ఇప్పుడు మనం చాంద్రమానం పాటిస్తాము. సౌరమానం ప్రకారం అయితే ధనుర్మాసం అనమాట. ధనుర్మాసంలో మనం సూర్యుడిని సారీ అండి విష్ణువుని ఎక్కువగా మనమైతే ఆరాధిస్తాం. విష్ణు పూజ అంటే ధనుర్మాసంలో పాసురాలు చదవటం, విష్ణువుని పూజించటం, వెంకటేశ్వర స్వామిని విష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి, విష్ణు రూపంని, శ్రీకృష్ణుడిని ఇలా అయితే అందరినైతే మనం పూజించుకుంటా ఉంటామనమాట. మనం కార్తీక మాసంలో ఏ విధంగా అయితే తెల్లవారుజామున లేసి పూజ చేసుకున్నామో, అదేవిధంగా మార్గశిర మాసంలో కూడా తెల్లవారక ముందే అంటే చుక్కలు వెళ్ళకముండానే లేచి ముందుగా స్వామిని, అమ్మని అయితే పూజించుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంటుంది. మార్గశిర మాసం అన్ని మాసాల్లో కూడా చాలా గొప్పదని చెప్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు, "మాసానాం మార్గశీర్షాహం" అంటారు. మార్గశీర్షం అంటే మార్గాల్లో శ్రేష్టమైనది అని. అంటే మనం ఏదైతే ఎంచుకుంటామో ఆ మార్గాల్లోకి ఒక సరియైన మార్గంలో ఎంచుకొని ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది ఈ మార్గశిర మాసము అనేది అర్థం అనమాట. మార్గశిర మాసంలోనే కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయులతో పాటుగా భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావటం కూడా మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భగవద్గీత మనకి ఒక దారిని మాన్యువల్ లాగా మనకైతే పనికొస్తుందనమాట. అంటే భగవద్గీత మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మనం మనిషిగా పుట్టిన తర్వాత ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, మన ఎమోషన్స్ ఎలా ఉండాలి, ఇయన్నీ గూడా మనం చేయాల్సిన కర్మలేంటి, చేయకూడనివి ఏంటి, ఇవన్నీ గూడా మనకి భగవద్గీతలో చెప్తారు గదండీ! ఆ విధంగా అనమాట. ఇంకా లక్ష్మీనారాయణని తులసిమాలతో పూజిస్తే ఎంతో విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్తారు. స్వామివారికి తులసిమాలంటే ఎంతో ఇష్టం గదా! అందుకని ముందుగా స్వామికి ముందుగా పూజ చేసుకొని, ఆ తర్వాత తులసి పూజ చేస్తే చాలా మంచిది అని చెప్తారనమాట. ఇక్కడ విశేషంగా నేను చెప్పాను కదా లక్ష్మీ వారాలంటే గురువారాలు. గురువారాలు మహాలక్ష్మిని పూజిస్తే గనక ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెప్తారు. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఈ మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసం గూడా చాలా ఈ మాసంలో మహాలక్ష్మీదేవిని గురువారం లక్ష్మిగా, మార్గశిర లక్ష్మిగా అయితే చాలామంది పూజించుకుంటారండి. మనకి శ్రావణ మాసంలో శుక్రవారాల వ్రతం, శ్రావణ శుక్రవారాల పూజ, ఆ తర్వాత శ్రావణ శుక్రవారం చేసుకునే వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకుంటారు, మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మిగా అమ్మవారిని అయితే పూజించుకుంటారు. ఈరోజు మనం గురువారం అంటే మనం చాలా విశేషంగా చేసుకుంటారండి. అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజైతే. ఆ రోజు అమ్మవారికి ఏదైనా స్వీట్‌గా ప్రసాదం చేసుకొని అమ్మవారిని చాలా మంచిగా ధ్యానిస్తే గనక చాలా మంచిది అని మన పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా మార్గశిర మాసం గురువారం నాడు కొన్ని నియమాలు పాటించటం వల్ల మనం మన సంపదని వృద్ధి చేసుకోవటానికి, లేదంటే మన యొక్క సంపద అనేది ఇంకా పెంచుకోవటానికి, మన సంపదను కాపాడుకోవడానికి ఎంతో ఉపకరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువారం నాడు
మనం 90% ఒక్క రూపాయి కూడా బయటికెళ్ళకుండా చూసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవిని బయటకి పంపించకుండా ఉండాలనమాట. అయితే ఇది సాధ్యమైనంత వరకు కొన్ని క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో మనం కొనుక్కోవాల్సొస్తది, తెచ్చుకోవాల్సొస్తదనమాట. అలాంటప్పుడు కొన్ని ఎక్సెప్షన్ పెట్టుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు గురువారం నాడు డబ్బులు బయటకి వెళ్ళకుండా చూసుకోవాలి. గురువారం నాడు ఎట్టి పరిస్థితిలో కూడా తలకి నూనె రాసుకొని తల రుద్దుకొనైతే తల స్నానం అయితే చేయకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ విధంగా అయితే చేయకూడదండి. ఆ విధంగా చేస్తే డబ్బులు అలాగే వెళ్ళిపోతాయి. మనకి మంచిది కాదు అని చెప్తారనమాట. గురువారం నాడు తల మీద జస్ట్ అలా నీళ్లు పోసుకోవచ్చు. లేదంటే గనక మామూలుగా ముందు రోజు స్నానం చేసుంటాం కాబట్టి అలా చేయొచ్చు. కానీ గురువారం మాత్రం తల రుద్దుకొనైతే అస్సలైతే స్నానం చేయకూడదు. అంతేకాకుండా గురువారం నాడు ఉదయం పూట దీపారాధన చేసుకుంటాం గదా! అదే విధంగా సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవాలి. ఈ మాసంలో మనం ఏది కూడా బయటకి పంపించకుండా ఉండడానికైతే చూడాలి. అంటే మనం వేరే వాళ్ళకి ఇవ్వటం కానీ, అంటే మామూలుగా అయితే దానం చేస్తే గానీ, వేరే వాళ్ళకి ఇస్తే గానీ మంచిదని చెప్పుకుంటాం. కానీ ఈ మాసంలో ఏంటంటే మనది మన దగ్గరే ఉంచుకునేటట్టుగా బయటకి ఎటువంటి విషయం గానీ, ఎటువంటి వస్తు రూపంలో గానీ వేరే వాళ్ళకి ఇవ్వకుండా అయితే చూసుకోవాలి. అంతేకాకుండా ఉసిరికాయని ఎవరికైతే ఫ్రీగా అయితే ఇవ్వకూడదండి ఈ మాసంలో. అంతేకాకుండా మనం కొంతమంది ఉసిరికాయ చట్నీ చేశామని, రైస్ చేశామని, లేదా ఇంకొక ఐటెమ్స్ ఏదైనా చేశామని చెప్పి మనం ఉసిరికాయ రూపంలో అలా అయితే అస్సలు ఉసిరికాయనైతే ఇవ్వకూడదనమాట. ఎందుకంటే ఉసిరికాయ మనం విష్ణు రూపంగా మనం తులసిని దగ్గర పెట్టుకొని పూజిస్తాం గదా! అందుకని అలాగైతే ఉసిరికాయనైతే ఇవ్వకూడదని చెప్తా ఉంటారు. ఇంకా మనం ఎప్పటిలాగే ఉదయాన్నే లేచి విష్ణు సహస్రనామం చదువుకోవటం, స్వామివారిని బాగా ఆరాధించుకోవటం. ఎందుకంటే ఈ మాసం అనేది మనకి స్పెషల్‌గా ఆహ్, స్వామివారికి చాలా ఇష్టమైన మాసం అనమాట ఈ మార్గశిర మాసం. అందుకని స్వామివారిని ఎక్కువగా పూజించుకుంటే మంచి జరుగుతుందని, మనకు కావాల్సినవి నెరవేరుతాయని కూడా చెప్తారు. మార్గశుద్ధ ఏకాదశి రోజు గీతా జయంతిగా కూడా చెప్తారు. ఈ మార్గశిరంలో అనేకమైన పుణ్యతిథులు, పుణ్య రోజులు ఉన్నాయి. అంటే మంచి పర్వదినాలున్నాయన్నమాట. అవి మార్గశిర శుద్ధ పంచమి నాడు గాని, పంచమి నాడు నాగపంచమి చేసుకునే ఆచారం అయితే కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఆ తర్వాత మార్గశిర షష్ఠి అంటే సుబ్రహ్మణ్య షష్ఠిగా కూడా సుబ్రహ్మణ్య జన్మదినంగా కొన్ని కొన్ని చోట్లయితే చేస్తారనమాట. ఆ తర్వాత మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవుని అష్టమిగా అంటే కాలభైరవుని జన్మదినంగా అయితే ఆ రోజు చేసుకుంటారు. ఆ తర్వాత ధనుర్మాసం ఆరంభం అయితే గనక వచ్చే ఏకాదశిని దాన్ని వైకుంఠ ఏకాదశి అని లేదంటే ముక్కోటి ఏకాదశి అని చెప్తారు. ఆ రోజు మనందరికీ తెలిసిందే ఉత్తర ద్వారాలు తెరుస్తారని చెప్పేసి మనందరం పండగని చేసుకుంటాం గదా! ముక్కోటి ఏకాదశిని. ఆ తర్వాత మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా, మార్గశిర పౌర్ణమిని శ్రీదత్త జయంతిగా, ఆ తర్వాత దీన్నే కోర్ల పౌర్ణమిగా ఇలాగా అనేక రకమైన విశేషాలమైన పర్వదినాలు కూడా మార్గశిర మాసంలో అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనకి ఆధ్యాత్మిక వెల్లివిరవటానికి ఇంకొక అవకాశంగా కూడా మనం ఈ మాసాన్ని అయితే మనము ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత మనకి మార్గశిర మాసం అయిపోయిన తర్వాత అదే మార్గశిర మాసంలోనే ధనుర్మాసంగా చెప్పుకుంటాం కదా! ఆ ధనుర్మాసంలో ఆహ్, గోదాదేవిని పూజించడం ద్వారా గోదాదేవి చదివిన పాసురాలు మనం స్వామివారి దగ్గర కూర్చొని చదువుకోవడం ద్వారా చాలా మంచి జరుగుతుందని, దానిలో పాసురాలు ద్వారా ఆమె చేసిన పూజ ద్వారా స్వామిని ఏ విధంగా వివాహం ఆడింది అనే విషయాన్నయితే గనక ఈ విధంగా అయితే మనకి ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ ధనుర్మాసంలో చాలా విశేషంగా తెలుసుకోవాల్సిన విషయాలండి. పాసురాలు కూడా ప్రతిరోజు చదివితే చాలా మంచిది. ఒకప్పుడు తమిళ్‌లోనే ఉండే ఇప్పుడు తెలుగులో కూడా మనకి పాసురాలనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. సో, మనకు ఆన్‌లైన్‌లో గాని, బుక్స్ ద్వారా గాని మనమైతే తీసుకొని రోజు అయితే మనం కార్తీక మాసంలో కార్తీక పురాణం ఎలా చదువుతామో ధనుర్మాసంలో అయితే స్వామివారిని అయితే ప్రత్యేకంగా అయితే పూజించుకోవాలి. ఆ తర్వాత ధనుర్మాసం ప్రత్యేకంగా ముగ్గులు కూడా పెట్టుకుంటారండి. ఉత్తర ద్వారాలు తెరిచినట్టుగా ద్వారాలు తెరుచుకొని ఈ విధంగా అయితే ముగ్గులు కూడా చాలా విశేషంగా వేసుకుంటాము. చలికాలం కాబట్టి అందరూ రాత్రిపూటే ముగ్గులు కూడా వేసుకుంటే తెల్లవారుజాము లేవంగానే మనం ఉదయాన్నే లేచి స్వామివారిని అయితే పూజ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా ఇంక ఉపవాసాలు, దీక్షలు అవన్నీ కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ఈ మాసంలో ఒక ఏకాదశికి మాత్రమే ఉపవాసం ఉంటారు. చేయాలనుకుంటే గనక మనం తర్వాత కూడా చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా అయితే మనం ధనుర్మాసంతో కలిసి ఉన్న మార్గశిర మాసాన్నయితే మనం ఇప్పుడు ఈ సంవత్సరం చేసుకోబోతున్నాం. చాలా విశేషమైందండి. స్వామివారి కృపా కటాక్షాలు పొందడానికి ఇదొక మంచి అవకాశంగా గూడా మనం వాడుకోవచ్చు. మనకి వీలైతే డైలీ విష్ణు సహస్రనామం గానీ, గోవింద నామాలు గానీ, లేదంటే లక్ష్మీ స్తోత్రాలు గానీ, ఈ విధంగా చదువుకోవడం ద్వారా అయితే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. సంపద
ప్రతి వస్తువు గాని, ప్రతి దేన్నైనా సరే వేస్ట్ చేయకోకుండా వాడుకోవాలండి. ఈ నెల అయితే ఏదైతే వేస్ట్‌గా పోతుందో, ఆ విధంగా మన సంపద కూడా వేస్ట్‌గా ఎళ్ళిపోతుందని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఏది కూడా చేసుకోకుండా, వేస్ట్ చేసుకోకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మనకి దీపారాధనలో ఒత్తులు గనక మిగిలిపోతే, ఈ నెల ఏ నెలలో మనం పనికిరాదండి. ఒత్తులు మిగిలిపోయినా, ఆయిల్ మిగిలిపోయినా మనం దీపారాధన మళ్ళీ చేయకూడదు. కానీ ఈ కార్తీక సారీ ఈ మార్గశిరంలో మాత్రం ఒకవేళ ఒత్తులు సగం కాలిపోయి ఉన్నా కూడా, నూనె మిగిలిపోయినా కూడా దాన్ని మళ్ళీ మనం దీపారాధనతో వాడుకోవచ్చనమాట. సో, ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరూ బావుండాలి. అందరిలో